ఇప్పుడు మన హైదరాబాద్ స్కూల్స్‌లోనే లేకపోతే మెట్రో సిటీస్‌లో చూసుకుంటే హౌ మెనీ స్కూల్స్ ఆర్ టీచింగ్ హై స్కూల్ స్టూడెంట్స్‌కి, గర్ల్స్‌కి, బాయ్స్‌కి కలిపి మన మెన్స్ట్రుయేషన్ సైకిల్ అన్న లెసన్ ఉంటది. అది ఎంతమంది కలిపి టీచ్ చేస్తున్నారు? విమెన్‌కి ఆ కాలేజెస్‌లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నారా కాలేజ్ అని. ఓకే. అరే ప్రాపర్ వైఫైయే లేదు కాలేజెస్‌లో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అఫ్ కోర్స్ 100 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి విమెన్‌కి. వీఆర్ మల్టీ టాస్కర్స్. Correct. వీ డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. Okay, of course men have their own capabilities of handling things outside, but when you compare, women have much more than that. Hey women వీళ్ళు ఏం చేస్తారు, ఓకే, ఐ థింక్ షీ కెనాట్ హ్యాండిల్ ఇట్ Yeah. అన్నట్టుగా మెన్కి చూస్తారు. వెన్ షీ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, తనకి ఆ ఎక్స్పోజర్ అన్నది ఉంటే డెఫినెట్గా షీల్ బీ ఏబుల్ టు లీడ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, వాళ్ళు చేయలేరు అని నువ్వు వెళ్ళేసి నీ దగ్గర కూడా నువ్వు ఇది చేయలేవు అంటే 100 times నువ్వు చేయలేవు. Hello everyone, welcome to KC Talks Career. నేను విహా అండ్ టుడే ఉమెన్స్ డే స్పెషల్గా శ్రీలక్ష్మి గారిని హోస్ట్ చేస్తున్నాం. హలో శ్రీలక్ష్మి గారు. హాయ్ విహా. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే విహా. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? యా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మీరు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో పనిచేస్తారు అండ్ చాలా యంగ్ ఉమెన్తో కూడా పనిచేస్తారు కదా. ఈరోజు ఉన్న ఉమెన్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మీకు ఏం అనిపించింది, ఏం చూసారు? ఓకే, సో జనరేషన్ వైజ్గా చూసుకుంటే ఎవ్రీ జనరేషన్ హ్యాస్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు స్కూల్స్ వరకు వస్తే గనక లెట్స్ టాక్ అబౌట్ గర్ల్స్ హూ ఆర్ లైక్ హై స్కూల్ గర్ల్స్ది చూసుకుంటే గనక ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్ వచ్చేసి మోర్ ఓపెన్, మోర్ గ్రౌండెడ్, ఓకే, మోర్ ఇండిపెండెంట్గా ఉన్నారు. కాకపోతే బీఇట్ Tier 1 సిటీస్ కావచ్చు, అవి కాకుండా Tier 2, Tier 3 సిటీస్లో కూడా మనకి ఒక విమెన్కి సపోర్ట్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ ఫ్రమ్ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి మనం చదువుకునే ఇన్స్టిట్యూషన్, 2 ఇంపార్టెంట్ ఫ్యామిలీ, 3 మన పియర్ గ్రూప్ సొసైటీ. ఓకే, ఈ 3 ఆస్పెక్ట్స్ ఉండాలి. బిలో 18 years ఉన్న అమ్మాయిలకి వెన్ యూ యాక్చువల్లీ టేక్ ఒక స్కూల్ పరంగా ఆర్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే ఎటువంటి సపోర్ట్ కావాలి అంటే బేసిక్ హైజీన్ థింగ్, ఓకే, అబౌట్ స్కూల్. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూలు ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టుగా కొన్ని స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. కాకపోతే మిగతా చాలా మటుకు స్కూల్స్కి Tier 2, Tier 3 స్కూల్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు అంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ దే ఆర్ నాట్ కంపాటబుల్. ఓకే, ఆ గర్ల్ చైల్డ్ అకాడమికలీ టాప్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా లెర్నింగ్ చేయాలన్నా వాళ్ళకి చాలా రకాల సపోర్ట్ సిస్టమ్ అనేది మనం బిల్డ్ చేయాలి. అది గవర్నమెంట్ ఖచ్చితంగా బిల్డ్ చేయాలి. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ జాబ్ చేసే వాళ్ళు, అక్కడున్న ఫ్యాకల్టీ, అక్కడున్న స్టాఫ్ వాళ్ళందరూ ఒక సపోర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ సీన్ ఇప్పుడు మన హైదరాబాద్ స్కూల్స్లోనే లేకపోతే మెట్రో సిటీస్లో చూసుకుంటే హౌ మెనీ స్కూల్స్ ఆర్ టీచింగ్ హై స్కూల్ స్టూడెంట్స్కి, గర్ల్స్కి, బాయ్స్కి కలిపి మన మెన్స్ట్రుయేషన్ సైకిల్ అన్న లెసన్ ఉంటుంది. అది ఎంతమంది కలిపి టీచ్ చేస్తున్నారు? ఓకే, నువ్వు చిల్డ్రన్ అమ్మో వీళ్ళకి నేర్పించొద్దు అన్న థాట్లో ఉన్నావు. ఇట్స్ టాబు. ఓకే, సంథింగ్ XYZ మూవీస్లో క్రింజ్ సీన్స్ ఉన్న మూవీస్కి నువ్వు చిల్డ్రన్ని తీసుకెళ్ళిపోవచ్చు, కానీ నీ గర్ల్ చైల్డ్ కానీ లేదంటే బాయ్ చైల్డ్ కానీ వెన్ దే ఆర్ ఇన్ టు హై స్కూల్, వై టీచింగ్ దీస్ థింగ్స్ ఈజ్ బికమింగ్ అ రాంగ్ థింగ్. ఎందుకు ఇంకా స్టీరియోటైప్ మెంటాలిటీతో మనం ఉన్నామో నాకు తెలియట్లేదు. అది Tier 2 సిటీ అయినా Tier 3 సిటీ అయినా ఎంతమంది చేస్తున్నారు? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? మీ స్కూల్లో అది టాపిక్ చెప్పారా గర్ల్స్ అండ్ బాయ్స్కి కలిపి? యా, నా స్కూల్లో అయితే చెప్పారు, కానీ నా స్కూల్లో చెప్తే అప్పుడు నేను 7th గ్రేడ్లో అలా ఉన్నా, కానీ మొత్తం బాయ్స్ని బయట పంపించి అమ్మాయిలకేనే చేశారు. అయితే మనం అందరూ లైక్ ఆల్ ఆఫ్ అస్ గర్ల్స్ వీ వర్ జస్ట్ లైక్, అంటే we spoke about it, కానీ అంతా we were like keeping it a secret.
ఇలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నాం. వి వరెంట్ టెల్లింగ్ దెమ్ బాయ్స్కి బాయ్స్ అంతా ఇది ఏం ఏం జరుగుతుంది అసలు అర్థం ఆ అవట్లేదు. క్యూరియాసిటీ ఉంటుంది. క్యూరియాసిటీ ఉంది. కానీ క్యూరియాసిటీ వల్ల ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పట్లే. టీచర్స్ కూడా ఏం బాయ్స్కి చెప్పట్లే, అమ్మాయిలు కూడా బాయ్స్కి చెప్పట్లే. అందరి పేరెంట్స్ కూడా అరే చెప్పద్దు ఇది బాగుండదు అని చెప్తారు. మరి మనం కూడా చెప్పము, ఈ బాయ్స్ కూడా ఏం నేర్చుకోరు. అయితే దానివల్ల కూడా చాలా అలా ఫేస్ అయ్యాను. అప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ సచ్ ఎ టాబూ టాపిక్. అయితే వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా టాబూ లాగా కొంచెం ఉంది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ ద టైమ్స్ Yes. హావ్ చేంజ్డ్. Yes. So recently, in my child's class, okay, boys ki kuda andarki girls boys, it was a common class taken by the teacher, and when I was talking to my child, he was mentioning that what all physical, mental, emotional changes girl ki vastayi during that phase. ఇవన్నీ నేర్పిస్తే the kind of support that boy understands and gives is really amazing. Okay, so ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. దిస్ ఇస్ సైన్స్, ఇట్ హ్యాస్ టు బి టాట్. అండ్ ఒక బయలాజికల్ చేంజ్ వచ్చినప్పుడు ఒక విమెన్లో, ఒక గర్ల్లో, ఎస్పెషల్లీ డ్యూరింగ్ దట్ ప్యూబర్టీ ఏజ్, ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక మదర్, ఎస్పెషల్లీ మదర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇఫ్ మదర్ ఈస్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్, సంబడి నెక్స్ట్ టు హర్, తను ఆ గర్ల్తో మాట్లాడి, ఇట్స్ నాట్ ఇండివిజువలీ గర్ల్స్ అనే కాదు, బోత్ బాయ్ అండ్ గర్ల్తో ఆ బయలాజికల్ చేంజెస్ ఏమొస్తున్నాయి, హౌ టు ఓవర్కమ్ దాట్, వాట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ యూ హ్యావ్ టు డూ టు ఓవర్కమ్ దాట్. ఓకే, బికాస్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాస్ టు గో త్రూ దట్ ఫేస్. కరెక్ట్. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి పాజిటివ్గా తీసుకెళ్తే ఇట్ విల్ బి రియలీ గుడ్. స్కూల్స్లో ఇటువంటి ఎడ్యుకేషన్ మటుకు ఖచ్చితంగా ఇవ్వాలి. కరెక్ట్. ఓకే, గర్ల్ చైల్డ్కి. దిస్ ఇస్ ఫర్ బిలో 18 years మనం మాట్లాడుకుంటే స్కూల్ ఏజ్లో. నౌ వన్స్ దే ఆర్ ఇన్ టు దేర్ కాలేజెస్, కాలేజ్ ఎడ్యుకేషన్కి చూసుకునేసరికి మనకి థింగ్స్ మారిపోతాయి. ఓకే, యూ బికమ్ లిటిల్ మోర్ మెచ్యూర్ దెన్ హౌ యు వర్ ఇన్ యువర్ టీన్స్. ఓకే, సో అక్కడ చేంజెస్ అనేవి ఐ థింక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కరెక్ట్. రైట్. సో ఎలాంటి చేంజెస్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? లైక్ ఎలాంటి చేంజెస్ మీరు చూస్తారు లేకపోతే ఉంటాయి? యా, సో ఇప్పుడు రెగ్యులర్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు మనం ఎలాగైతే హాస్టల్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ ఇవన్నీ చూస్తున్నామో, ఫ్యాకల్టీ ఈ పరంగా చూసుకుంటే అది మటుకు ఇంకా ఛాలెంజెస్ ఉంటూనే ఉన్నాయి. ఓకే, స్టడీస్ వైజ్గా ఇది నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు ఎలాగైతే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారో అలా కాలేజెస్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి. దట్ వాళ్ళకి టీచ్ చేసే ఫ్యాకల్టీ నిజంగా వర్తా కాదా. ఓకే, ఆ ఇన్స్పెక్షన్ చేయడం వల్ల యూ విల్ సీ దట్ ఆ అకాడమిక్స్ అనేవి ప్రాపర్గా జరుగుతాయి. ఓకే, వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ది ఫ్యాకల్టీ, ఓకే, వాళ్ళ స్కిల్ బేస్డ్ అది ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు సరిగ్గా ఉన్నారో ప్రాపర్గా చెక్ చేయాలి. విమెన్కి ఆ కాలేజెస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నారా కాలేజ్ అని. ఓకే, అరే ప్రాపర్ వైఫైయే లేదు కాలేజెస్లో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఇవి యాక్చువల్గా చెక్ లిస్ట్, ఒక పారామీటర్స్ అనే చెక్ లిస్ట్ చేసుకోవాలి వాళ్ళు. గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్వీన్ ఇన్ టు దిస్. లేదు అంటే కాలేజెస్ మాకేంటి, వీళ్ళు చదువుతారు, 2-3 years చదువుతారు, బయటికి వెళ్ళిపోతారనే ఉంటారు. వాట్ నెక్స్ట్? వాళ్ళ 3 years ఫోకస్ చేసి ఆ కాలేజ్లో చదవాలి అంటే నువ్వు ఎంతగానం సపోర్ట్ సిస్టమ్ అక్కడ బిల్డ్ చేయాలి. కరెక్ట్. ఓకే, ఇఫ్ యూ డోంట్ బిల్డ్ దట్ సపోర్ట్ సిస్టమ్, నీకు అంటే సపోర్ట్ సిస్టమ్ అంటే ఫ్యాకల్టీ ఉంటుందన్న, వైఫై ఉంటుంది అని చెప్పాను, ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుందన్న, వీటన్నిటితో పాటు ఆర్ యూ గివింగ్ దట్ సేఫ్టీ మెజర్స్ టు ది విమెన్, దే ఆర్ గర్ల్స్ హూ ఆర్ స్టడీయింగ్ దేర్? కరెక్ట్. నో, విచ్ కాలేజ్ ఈస్ గివింగ్? ఇఫ్ యూ ఐడెంటిఫై సచ్ కాలేజ్, ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. కానీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కాలేజెస్కి ఇటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? అన్ని లేవు. ఇప్పుడు నువ్వు చదువుకోవాలి అంటే నీకు బాడీలో ఏ ప్రాబ్లం లేకపోతే యూ విల్ గో అండ్ రీడ్. మెంటలీ అండ్ ఫిజికలీ యూ హ్యావ్ టు బీ ఫిట్ సో దట్ యూ కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్. నీకు అక్కడ అంటే ఒక భయం ఉంటుంది, సేఫ్టీ లేదు. యూ హ్యావ్ సీన్ కేసెస్ రైట్, మొన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎలా జరిగింది సేఫ్టీ, బాత్రూమ్స్లో కూడా. అండ్ కళింగ యూనివర్సిటీలో సమ్ కేస్. కరెక్ట్.
సో నువ్వు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు ఇవ్వలేకపోతే వై డూ యూ హ్యావ్ దట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్? కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఐ యూ రన్నింగ్ ఫర్ ది మనీ? ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా కాలేజెస్ కూడా ఇలా పాష్ కమిటీస్ అలా కూడా ఉంటాయి, కానీ సమ్టైమ్స్ దే డోంట్ ఈవెన్ టేక్ ఇట్ సీరియస్లీ. అంత సీరియస్గా తీసుకోరు, అంత యూనో ఇంపార్టెన్స్ కూడా తీసుకోరు ఉమెన్ని. అందుకనే ఆ సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి. నో, దేర్ హ్యాస్ టు బీ పాష్ కమిటీ. యాక్చువల్గా ఆర్గనైజేషన్స్లో చూసుకుంటే కనుక దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ. కరెక్ట్. ఓకే, ఐటీ ఇండస్ట్రీలో కానీ అదర్ ఇండస్ట్రీస్లో పాష్ కమిటీ అని ఉంటుంది. ఓకే, వేర్ మెంబర్స్ ఆఫ్ ది కమిటీ విల్ బీ అంటే చూస్ చేస్తారు హూ ఆర్ రైట్ ఫర్ దిస్ టీమ్ అని. దాంట్లో ఇఫ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గర్ల్స్ వుడ్ బీ విక్టిమ్స్ ఉంటారు. కాకపోతే సమ్ టైమ్స్ కొంతమంది అందరు కాటన్ సీడ్స్ కాదు కదా, కొంతమంది డెఫినెట్గా దే విల్ ట్రై టు కార్నర్. ఆ సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఒక విమెన్ సేఫ్గా ఈ పాష్ కమిటీకి అప్రోచ్ అవ్వాలంటే ఆ కమిటీ అనేది రియల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ కాలేజ్, స్కూల్, యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్గనైజేషన్స్. ఎట్ ఆల్ ది లెవెల్స్ దే నీడ్ దిస్. ఎస్, కరెక్ట్. ఇట్స్ రియలీ రియలీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉమెన్స్ డెవలప్మెంట్కి అదంతాకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ కాలేజెస్ని చూస్తే అ లాట్ ఆఫ్ ఉమెన్ స్టూడెంట్స్ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్. అంటే ఫ్రీడమ్ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్, అంటే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ పర్స్యూయింగ్ దేర్ కెరియర్. అయితే దీని మీద కొంచెం మీరు మాట్లాడగలుగుతారా? యా, సో మనం యాక్చువల్గా చూసుకుంటే డ్రీమ్ కెరియర్ అండ్ పేరెంట్స్ అంటే బిఫోర్ మై జనరేషన్ ఆర్ ఇంకా మా జనరేషన్లో కూడా కొంతమంది పేరెంట్స్ ఇంకా మా డ్రీమ్స్ ఏంటి, అదే నేను అచీవ్ చేయలేకపోయాను, నా చైల్డ్తో అది అచీవ్ చేయిస్తాను. ఎస్పెషల్లీ బాయ్స్కి కూడా అవుతుంది, కానీ గర్ల్స్కి ఇంకెక్కువ అవుతుంది. అదే చెప్పినట్టుగా ఏదో మూవీలో చెప్తారు నిత్యమేనన్, నేను ఏ చదువుకోవాలి, నేను ఏం జాబ్ చేయాలి, ఎక్కడ క్లాసెస్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇంకా పపెట్స్ లాగానే టీచ్ చేస్తున్నారు. మేబీ సొసైటల్ ప్రెషర్స్ అలా ఉన్నాయి. ఓకే, నువ్వు పక్కింట్లోనో ఎదురింట్లోనో ఏదో ఒక రాంగ్ కేస్ చూసుంటావు, దాన్ని నీ చైల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా. ఓకే, బికాజ్ ఇఫ్ అ గర్ల్ థింక్స్, ఇఫ్ అ విమెన్ థింక్స్, షీ హ్యాస్ అ కేపబిలిటీ టు అచీవ్ ఇట్. బట్ దానికి ఆ వింగ్స్ ఇచ్చేది పేరెంట్స్ మట్టుకే. ఫ్యామిలీ ఈజ్ అ ఫస్ట్ థింగ్. ఓకే, ఒక అన్మ్యారీడ్ చైల్డ్కి, I'll talk to you about the married women in a later stage. అయితే ఒక గర్ల్కి తన వింగ్స్ స్ప్రెడ్ చేసుకోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ అ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో తను అలా డ్రీమ్స్ని అచీవ్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? సపోర్ట్ హర్, but have a safety check on her. Yeah. Because as a mother, even if I have a girl child, I'll definitely bother about her safety. So నేను తన డ్రీమ్స్ ఎక్కడికో దన్ లెట్ హర్ అచీవ్ ఇట్, బట్ హ్యావ్ ఎ సేఫ్టీ చెక్ ఆన్ హర్. తీసుకెళ్ళండి, తీసుకురండి, సపోర్ట్ హర్, బీ విత్ హర్, బట్ గివ్ దట్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ లేక చాలామంది వెన్ ఐ స్పోక్ టు ఒక కాలేజ్లో కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటే బాయ్స్ని వాళ్ళ ఇంట్లో అన్నని ఇంకా ఇప్పుడు కూడా అన్నని ఎక్కడ పడితే అక్కడ పంపించేస్తారు. గర్ల్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, కోచింగ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఇంటర్న్షిప్ చేయాలన్నా కూడా అక్కడికి వెళ్ళి నువ్వు చేయొద్దు, నీకు సేఫ్ కాదు అంటే, ఇఫ్ షీ డస్ దట్ ఇంటర్న్షిప్ షీ గెట్స్ అ బెటర్ జాబ్. ఓకే, సో సిన్స్ ద పేరెంట్స్ ఆర్ స్టాపింగ్ హర్, ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తనకి రాలేదు, బికాస్ ఆఫ్ విచ్ షీ లాస్ట్ అన్ ఆపర్చునిటీ. సో పేరెంట్స్ ప్లీజ్ సపోర్ట్, బట్ హ్యావ్ అ సేఫ్టీ చెక్ ఆన్ హర్. కరెక్ట్. ఓకే, హ్యావ్ యువర్ థింగ్స్, మీరు అంబ్రెల్లా పెట్టేసేయండి, కాకపోతే యూ విల్ హ్యావ్ టు డెఫినెట్లీ సపోర్ట్ ద గర్ల్ చైల్డ్. యా, కరెక్ట్. అయితే దీని మీద మళ్ళీ ఫైనాన్సెస్ కూడా వస్తాయి కదా. ఫైనాన్సెస్ చూస్తే ఇప్పుడు ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఆల్సో, లేకపోతే వెన్ దే స్టార్ట్ ఎర్నింగ్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి ఎర్నింగ్ అంటే చాలా టైం పడుతుంది. ఎందుకు పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇలా రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. కానీ ఫైనలీ ఇలా దే స్టార్ట్ ఎర్నింగ్, మళ్ళీ ఫైనాన్సెస్ ఇట్ విల్ గో ఈదర్ టు హస్బెండ్ ఆర్ ఇట్ విల్ గో ఫర్ లైక్ అదర్ ఎక్స్పెన్సెస్, రైట్? అలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా అంత లేదు. అయితే వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ పేరెంట్స్ ఆర్ అస్ యాజ్ అ సొసైటీ కెన్ ఎన్ష్యూర్ దట్ ఉమెన్కి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఉంటుంది? యా,
సో ఫైనాన్షియల్ లిటరేచర్ అనేది మన యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఫ్రమ్ యువర్ 6th 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సిబిఎస్ఈ వాళ్ళు ఇప్పుడు న్యూ ఎలెక్టివ్ స్టార్ట్ చేశారు. లైక్ యువర్ ఏఐ కానీ ఎఫ్ఎం కానీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ స్టార్ట్ చేశారు. దట్స్ అ సబ్జెక్ట్ వైజ్. ఓకే, కాకపోతే అప్పటి నుంచే పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇవ్వాలి. అంటే యూ గివ్ సమ్ మనీ, యూ ఇన్వెస్ట్ ఇన్ అ కిడ్డీ బ్యాంక్ వెన్ యువర్ చైల్డ్హుడ్. అండ్ ఆఫ్ లేట్ ఇప్పుడు మా సన్ అన్నాడు, ఇఫ్ హీ గెట్ సమ్ అమౌంట్, ఓకే, బర్త్డే గిఫ్టింగ్ ఏదైనా వచ్చేస్తాడు, సెట్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, హీ కెనాట్ డూ ఇట్ కరెంట్లీ, హీ విల్ ఆస్క్ మీ టు డూ ఇట్. Okay, invest in some mutual funds. He'll keep checking how much returns did I get. Okay, so ఈ లిటరసీ అనేది అమ్మాయిలకి ఖచ్చితంగా ఇవ్వాలి. కరెక్ట్. ఓకే, ఫైనాన్షియల్ లిటరసీ అనేది అది ఖచ్చితంగా ఆల్ గర్ల్స్ షుడ్ హ్యావ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. గర్ల్స్కి ఇంకా మోర్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి. కరెక్ట్. ఓకే, మీకు ఎటువంటి ఫినాన్షియల్ కమిట్మెంట్స్ లేకపోయినా, ఎటువంటి ఫినాన్షియల్ బర్డెన్ లేకపోయినా, దట్ you will have to earn money. Correct. And be financially independent. ఓకే, నేను ఐఎమ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్ అని కొంతమంది అనుకున్నా సరే, దే నీడ్ టు వర్క్ అండ్ దే నీడ్ టు బీ ఫినాన్షియలీ ఇండిపెండెంట్. యూ నీడ్ టు రీరైట్ ది హిస్టరీ. కరెక్ట్. ఐ థింక్ దట్స్ వండర్ఫుల్. ఇది అందరూ చేయాలి. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసి, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కూడా ఇలా చాలా సపోర్ట్ చేయాలి. సో సిన్స్ వీ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్, ఇప్పుడు ఉమెన్ కెరియర్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు జాబ్స్ చేస్తే మళ్ళీ వాళ్ళకి చాలా బ్రేక్స్ కూడా వస్తాయి కంపేర్డ్ టు మెన్. సో ఈ బ్రేక్స్ మీద లేకపోతే ఇలా డిస్పారిటీస్ మీద కొంచెం మీరు మాట్లాడగలుగుతారు? యా, చాలా మంచి క్వశ్చన్ అడిగావు. I've been hiring for lot of companies. ఓకే, ఆర్గనైజేషన్స్కి హైర్ చేశాను, ఇప్పటికీ హైర్ చేస్తున్నాం. సో పర్సనల్గా మా ఆర్గనైజేషన్లో ఇట్స్ అన్ ఆల్ విమెన్ టీమ్. ఓకే, సో నేను అంటే ఐ హ్యావ్ బిల్డ్ ది ఆర్గనైజేషన్ విత్ అ పర్పస్. ఎస్. ఓకే, వేర్ అదర్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఉన్న టర్మ్స్ అవే ఉండొచ్చు టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. కానీ వాట్ ఐ జనరలీ సీ ఈస్ కెరియర్ బ్రేక్ అనేది విమెన్కి ఎక్కువ వస్తుంది. బికాస్ దే హ్యావ్ టు గో త్రూ మెటర్నిటీ ఫేజ్, టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. అరే ఇన్లాస్కి బాగాలేకపోయినా వాళ్ళే బ్రేక్ తీసుకోవాలి, పేరెంట్స్కి బాగాలేకపోయినా వాళ్ళే బ్రేక్ తీసుకోవాలి, ఫ్యామిలీలో చిల్డ్రన్ని గ్రో అప్ చేయాలన్నా వాళ్ళే బ్రేక్ తీసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కరెక్ట్. ఓకే, సో అలా బ్రేక్ తీసుకున్నప్పుడు ఎవరైతే ఆపర్చునిటీ ఇవ్వట్లేదో వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో ఆర్గనైజేషన్స్ అనేవి కొంచెం సపోర్టివ్గా ఉండాలి. ఈ మధ్యన కొన్ని వస్తున్నాయి, లైక్ రీస్టార్ట్ యువర్ వర్క్ అని కొన్ని ఆర్గనైజేషన్స్ తెస్తున్నాయి. కానీ ఇది కొంచెం లార్జర్ స్కేల్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్కి లైక్ ఐ ఫీల్ దట్ దిస్ విమెన్ ఈజ్ రియలీ ఫిట్టింగ్ ద రోల్ అని అనుకుంటే, నీకు 100 రూపీస్ ఈజ్ అ సాలరీ ఫర్ దిస్ రోల్. ఓకే, బట్ తనకి ఇంకొంచెం స్కిల్ గ్యాప్ ఉంది అని అనుకున్నప్పుడు, యూ పే హర్ 80 రూపీస్, ఇన్వెస్ట్ ద 20 రూపీస్ ఆన్ హర్ అప్స్కిల్లింగ్ ఆర్ రీస్కిల్లింగ్. తను రీస్కిల్ చేశాక ద మూమెంట్ షీ స్టార్ట్స్ యాక్చువల్లీ గివింగ్ ద ప్రొడక్టివిటీ, మీకు ఒక అదర్ ఎంప్లాయీస్ కంటే షీ విల్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ వెల్. ద ఫోకస్ దట్ a women employee has is more. That is my real time experience. Correct. I feel like this comes from also because chala responsibilities untai kada for women. It's like ఇల్లు కూడా చూడాలి, మరి కెరియర్ కూడా చూడాలి, మరి పిల్లలు కూడా చూడాలి. అంతా దీనివల్ల ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ దే హ్యావ్. అయితే నా కమింగ్ టు మెటాఫోక్స్, సో మీరు చెప్పారు కదా ఇట్స్ లైక్ అన్ ఆల్ ఉమెన్స్ టీమ్. నౌ since you've been running it for so long, meer experience ela undi working with only women, and what is the kind of community meer build chesaru? See, nenu the thought was to build the all women team. Okay, appudu just once in a while male employees kuda డైవర్సిటీ కావాలి అన్నట్టుగా ట్రై చేశాము, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. ది కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మై టీమ్ హ్యాస్, వీళ్ళనే కాదు, నేను అదర్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశాను, ఈవెన్ ఐ హ్యావ్ సీన్ దేర్ ద కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ ద టేక్. ఇప్పుడు హౌస్ని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి చిల్డ్రన్ మెయింటెనెన్స్ వరకు అంతా ఎలా తీసుకుంటారో,
ఆర్గనైజేషన్లో వాళ్ళకి ఇచ్చిన రోల్ కాకుండా అడిషనల్ రోల్ కూడా తీసుకొని వీ విల్ డూ దిస్ అని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఆర్ లైక్ దిస్. కరెక్ట్. మీరు అక్కడ ఇక్కడ వన్స్ ఇన్ అ వైల్ యూస్ కేసెస్ అది ఎక్కడైనా ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ లైక్ దిస్. దే ఆర్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. వాళ్ళకి గనక మనం సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి ఆ కెరియర్ బ్రేక్ ఉన్న ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళ మీద కొంచెం ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ బీ హ్యావింగ్ 10 times more productivity than what you pay. That organizations have to invest in. సో ఈ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కదా, ఈ వర్కింగ్ ఉమెన్కి ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేయొచ్చు? బీట్ హస్బెండ్, కిడ్స్ ఆర్ ఇన్ లాస్ ఎలా సపోర్ట్ చేయొచ్చు? అబ్బా, ఇది ఒక వండర్ఫుల్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ సపోర్ట్ రావాల్సిందే ఫ్యామిలీ నుంచి. అది నేను మన యంగ్ గర్ల్స్కి చెప్పాను, వర్కింగ్ మదర్స్కి అయినా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. బికాస్ నీకు ఇంట్లో అంతా కెవోటిక్గా ఉండి ఆఫీస్కి వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటే అది అవ్వదు. ఓకే, యువర్ హస్బెండ్ ఇస్ అ ఫస్ట్ సపోర్ట్. ఇక్కడికి వచ్చి ఏదన్నా చెయ్యాలి అంటే ఫస్ట్ దట్ పర్సన్ హ్యాస్ టు సపోర్ట్. చిల్డ్రన్ వాళ్ళ ఓన్గా వాళ్ళు చదువుకోవడం. ఓకే, సపోర్టింగ్ యువర్ మామ్ ఫర్ యువర్ కెరియర్. ఓకే, దాని తర్వాత ఇన్లాస్. ఇవన్నీ హ్యాపీగా పీస్ఫుల్గా జరిగితేనే విమెన్ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఏదో చేస్తా అంటే అది చాలా డ్రమాటిక్గా ఉంటుంది. ఓకే, బికాజ్ ఇట్స్ లాజికలీ ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్, ఆర్ ఎల్స్ ఎనీ విమెన్ హూ హ్యాస్ అచీవ్డ్ అంటే ఏదో కొంత కెవోస్ ఉంటుండొచ్చు, కానీ బట్ ఆ సపోర్ట్ లేనిది షీ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్. నాట్ ఓన్లీ షీ, ఈవెన్ హీ. ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్ ఫర్ ఎనీ వన్. సో దట్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. సో వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఇప్పుడు సపోజ్ నేనున్నా అండ్ లెట్స్ సే దట్ ఎగ్జాంపుల్గా మై హస్బెండ్ ఆర్ సమ్వన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ. సో ఇప్పుడు వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ నేను చెప్పచ్చు దట్ ఇలా చేస్తే నాకు ఇంకా కొంచెం సపోర్ట్ వస్తుంది, కిడ్స్కి కూడా చెప్పచ్చు, అలా ఏముందా? See, sometimes what happens is women also breaks down. Correct. ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అసలు నాకు ఈ సపోర్ట్ కావాలి అని షీ విల్ ఆస్క్. షీ హ్యాస్ టు ఆస్క్. Correct. అది అడగకపోతే వెనెవర్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ బ్రేక్స్, దెన్ షీ కెనాట్ డూ హర్ 100%, ఈదర్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఆర్ ఎట్ హర్ హోమ్. Correct. ఓకే, ఆ సపోర్ట్ లేకపోతే అడగాలి. ఒకవేళ సపోర్ట్ రాకపోతే హైర్ సంబడి హూ కెన్ సపోర్ట్ యూ, ఐ మీన్ హెల్పర్స్. అది చేసుకుంటే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. కాకపోతే ఐ మీన్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్. వెన్ యూ డోంట్ ఓపెన్ అది అవ్వదు. యా, కరెక్ట్. సో ఇప్పుడు వర్క్ ప్లేస్ టాపిక్లో ఉన్నామని, ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ లీడర్షిప్ రోల్స్, ఆ లీడర్షిప్ రోల్స్ సిఇఓ, సిటిఓ, సిఇఓస్లో మెయిన్లీ మెన్నే ఉంటారు. సో ఇప్పుడు వాట్ ఆర్ సమ్ వేస్ వీ కెన్ మేక్ షూర్ దట్ ఉమెన్ ఆర్ ఆల్సో దర్, ఇంకా లేడీస్ ఉండాలి ఆ లీడర్షిప్ రోల్స్లో. what can we do, or what are some things that these women can do? ఓకే, సో మెజారిటీ ఏమవుతుంది అంటే కెరియర్ బ్రేక్స్ ఒకటి వస్తాయి, దానివల్ల కొంచెం స్లో డౌన్ అవుతుంది కెరియర్. కాకపోతే నీకు టెక్నాలజీ పరంగా చూసుకుంటే కనుక దాంట్లో లీడర్స్ అనేది లీడర్షిప్ రోల్లో విమెన్ కొంచెం తక్కువ ఉన్నారు. ఓకే, సో అది కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఓకే, మేబీ అది ఖచ్చితంగా సొసైటీ నుంచి నీకు ఎట్లాగో అగెయిన్స్ట్గా కొంతమంది ఉంటారు. ఓకే, ఆర్గనైజేషన్లో కూడా దట్ ఏ విమెనా, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే ఐ థింక్ షీ కెనాట్ హ్యాండిల్ ఇట్ అన్నట్టుగా మెన్కి చూస్తారు. వెన్ షీ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, తనకి ఆ ఎక్స్పోజర్ అన్నది ఉంటే డెఫినెట్గా షీల్ బీ ఏబుల్ టు లీడ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు చెప్తా, నార్మల్ రూరల్ ఏరియాస్లో కానీ ఎనీ మిడిల్ క్లాస్ ఆర్ ఎనీ హోమ్లో ఒక మ్యాన్ని అతను అడుగుతాడు వాళ్ళ వైఫ్, ఆమెకేం తెలుసు, ఆమెకేం తెలియదు అంటాడు. నీకు ఎక్స్పోజర్ దొరికింది బికాజ్ యువర్ పేరెంట్స్ ఫర్ ఫ్రీ, తనకి ఎక్స్పోజర్ దొరకలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్. ఎక్స్పోజర్ దొరికితే ఎవరికైనా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, విమెన్కి అదే చెప్తాను, గెట్ ఎక్స్పోజర్, హ్యావ్ లెర్నింగ్ అని. ఓకే, సో నీకు కెరియర్ బ్రేక్స్ వచ్చినా ఏదైనా సరే స్టార్ట్ జర్నీ ఫ్రమ్ దేర్ అగైన్. ఓకే, డెఫినెట్గా ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుంది అంటే, నేను ఒక పని చేస్తాను, ఓకే, దానికి అగెయిన్స్ట్గా దిస్ ఈజ్ నాట్ గుడ్ అని అంటారనుకో, ఐ విల్ గో బ్యాక్, ఇంట్రాస్పెక్ట్ అండ్ సీ ఎందుకు బాగాలేదు.
అంటే నా లెర్నింగ్‌లో లోపం ఉందా అని ఆలోచించి ఐ విల్ లెర్న్ అండ్ దెన్ గో బ్యాక్ అండ్ ప్రూవ్ మై ప్రొడక్టివిటీ. కరెక్ట్. దట్స్ వన్ పాయింట్. ఎవరైతే విమెన్ అరే నాకు ఇలా అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు నువ్వు ఇంట్లో పోయి చెప్పావనుకో, వాళ్ళేంది నిన్ను తిట్టేది నువ్వు మానేసేయనే చెప్తారు. కరెక్ట్. అవునా? సో అది కాకుండా నీకు అగేన్స్ట్గా మాట్లాడే వాళ్ళు లేదంటే నిన్ను డౌన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే యూ హ్యావ్ టు గో విత్ యువర్ లెర్నింగ్స్. ఏదైనా సరే లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఆపొద్దు, ఎస్పెషలీ విమెన్. వెన్ ఐ సే లెర్నింగ్ ఆపకుండా కీప్ లెర్నింగ్, రీస్కిల్, అప్స్కిల్ చేసుకుంటూ ఆ కెరియర్ ల్యాడర్ పైకి లీడర్షిప్ రోల్కి వెళ్ళొచ్చు. కరెక్ట్. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే నువ్వు లెర్నింగ్ ఆపేస్తావో నీ కెరియర్ ల్యాడర్లో నువ్వు ఆ లీడర్షిప్ రోల్ వరకు వెళ్ళలేవు. ఓకే, దే విల్ సెటిల్ డౌన్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్, జస్ట్ డెలివరీకి అలా సెట్ అయిపోతారు. కాకపోతే ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ ఇట్ యూ క్యాన్. అది మటుకు ఖచ్చితంగా ఉంది. ఎవరంత రిస్క్ తీసుకుంటారు, ఎవరు ఎంప్లాయీస్ అంత పెద్ద టీం ఎవరు హ్యాండిల్ చేస్తారు, క్లయింట్ ఎస్కలేషన్స్ ఎవరు తీసుకుంటారు, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో టు డూ, రైట్? అవి కాకుండా మనం ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ లెర్నింగ్, ఆ స్ట్రెస్ బస్టర్ చేసుకునే థింగ్ అయితే ఉండాలి. ఓకే, ఇట్ క్యాన్ బి డన్. ఓకే, ఐ థింక్ దట్స్ చాలా బాగా చెప్పారు మీరు. అయితే ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఈక్వాలిటీ ఎలా తెప్పించవచ్చు, లైక్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, ఎస్పెషలీ ఇన్ దీస్ లైక్ బిగ్ రోల్స్? ఓకే, సో ఈక్వాలిటీ అనేది ఇప్పుడు ఫెమినిస్ట్గా మాట్లాడతారంట. ఫెమినిజం అంటే ఓన్లీ విమెన్ని సపోర్ట్ చేస్తున్నామని కాదు, ఇట్స్ ఈక్వాలిటీ ఆఫ్ జెండర్స్. అండ్ ఈక్వాలిటీ అన్నప్పుడు we're not talking about ఫిజికల్ ఈక్వాలిటీ. నువ్వు ఒక 50 కిలోలు బస్తా లేపుతున్నావు, నేనేమో 2 kgs లేపుతున్నా, అది కాదు ఈక్వాలిటీ అంటే. వీ టాకింగ్ అబౌట్ మెంటల్ ఈక్వాలిటీ. ఓకే, సో వెన్ యు ఆర్ ఏబుల్ టు బీ ఇన్ దట్ సిఎక్స్ఓ రోల్, నేను కూడా సిఎక్స్ఓ రోల్ చేయగలను విత్ మై కేపబిలిటీస్. ఓకే, సో ఆ ఈక్వాలిటీ అనేది మన ఆర్గనైజేషన్స్లో మన పియర్ గ్రూప్ కానీ లీడర్షిప్ టీమ్ కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ సపోర్ట్ లెర్నింగ్ సిస్టమ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా అక్కడ గ్రో అవుతారు. సో ఈక్వాలిటీ అనేది ఓన్లీ మన థాట్ ప్రాసెస్లోనే ఉంది. ఓకే, బికాస్ అఫ్ కోర్స్ 100 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి విమెన్కి. వీఆర్ అ మల్టీ టాస్కర్స్, వీ డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. Okay, of course men have their own capabilities of handling things outside, but when you compare, women have much more than that. So our capabilities unnappudu you will have to utilize those multitasking things kada. You can learn and you can definitely do miracles. So leadership role ki elladamu, aa setbacks anevi definitely ga overcome cheyali. ఓకే, ఎస్. సో ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ కంపెనీ చేయొచ్చు టు ఎన్షూర్ దట్ ఇప్పుడు ఈక్వాలిటీ కూడా ఉండొచ్చు, లైక్ ఇన్ ఎస్పెషలీ వేర్ దే హ్యావ్ మెన్ అండ్ ఉమెన్ వర్కింగ్, అప్పుడు వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వాళ్ళు కూడా చేయొచ్చు టు ఎన్షూర్ ఈక్వాలిటీ? సి, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అనేవి చాలా ఫ్యాన్సీ వర్డ్స్ ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్లో మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాదు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. ఓకే, కాకపోతే విమెన్ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్ అహెడ్ అండ్ యూజ్ దట్ ఆపర్చునిటీ. ఓకే, సో ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు లార్జర్ ఆర్గనైజేషన్స్లో చేస్తున్నారు అండ్ స్మాలర్ ఆర్గనైజేషన్స్కి వచ్చేసరికి డెఫినెట్గా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో దేర్ ఆల్సో దే ఆర్ డూయింగ్ ఇట్. ఎక్కడైతే వాళ్ళకి నేను ఇక్కడ చేయలేకపోతున్నానో, ఈ ఆర్గనైజేషన్ కొంచెం అబ్యూజివ్ ఎన్వైర్న్మెంట్ ఉంది అని అన్నప్పుడు దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్స్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ దేర్ ఓన్ బిజినెస్ యూనిట్స్. సో అక్కడ మీకు ఈ మధ్యన చూస్తే చాలామంది విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఎక్కడైతే ఆపర్చునిటీస్ క్రియేషన్ లేదు, నిజంగా ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి, లేని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. లేనప్పుడు అలా బ్యాక్ వచ్చేసి దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ ఎంటర్ప్రైజెస్. సో అలా అవ్వద్దు. యూ హ్యావ్ టు, ఆర్గనైజేషన్స్ హ్యావ్ టు యూజ్ విమెన్స్ కేపబిలిటీ, దే లీడర్షిప్ స్కిల్స్ అంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా ఆ లెర్నింగ్ కేపబిలిటీస్, ఆపర్చునిటీస్ అనేవి ఇచ్చి చూడాలి. ఐ మీన్ యూ కాంట్ జస్ట్ ఇమాజిన్. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చేయలేరు అని నువ్వు వెళ్ళేసి నీ దగ్గర కూడా నువ్వు చేయలేవు అంటే 100 times నువ్వు చేయలేవు. అలానే సిమిలర్, బీ ఇట్ మ్యాన్ ఆర్ విమెన్, నువ్వు కూడా చేయలేవు 100 times నీ దగ్గర కూడా అంటాను నువ్వు ప్రాజెక్ట్ డెలివర్ చేయలేవు అని అంటాను. నువ్వు చేయలేవు, బట్ డోంట్ థింక్ దాట్ వే. మీరు చెప్పండి లైక్ యూ క్యాన్ డూ ఇట్, ఐ విల్ సపోర్ట్ యూ, వై డోంట్ యూ ట్రై ఫర్ 6 months 1 year అండ్ సీ, గివ్ దట్ రోల్, దే కెన్ డెఫినెట్లీ డూ ఇట్.
కరెక్ట్. ఐ థింక్ దట్స్ రియలీ వండర్ఫుల్. ఇప్పుడు లాస్ట్‌కి ఇస్ దేర్ ఎనీ మెసేజ్ మెసేజ్ ఉందా ఫర్ లైక్ ఆల్ ద వుమెన్ హూ ఆర్ వాచింగ్ దిస్ కరెంట్‌లీ బీ ఇట్ ఎనీ ఏజ్ డెమోగ్రాఫిక్? డు యూ హావ్ Yeah. ఎనీ మెసేజ్? డెఫినెట్గా ఫ్యామిలీ అనేది ఫస్ట్ ఇది విమెన్కి కాదు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి చెప్తున్నాను. ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్ అ విమెన్ ఆర్ ఎ గర్ల్ హూ హ్యాస్ టు అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. లెట్ ద పర్సన్ బీ ఫ్రీ, అచీవ్ హర్ డ్రీమ్స్, బట్ యూ హ్యావ్ యువర్ సేఫ్ ట్రాక్. ఓకే, ట్రాక్ హర్ సేఫ్లీ అండ్ తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే కేపబిలిటీస్ తనకి ఇవ్వండి. టీచర్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్ నో వెన్ షీ ఈజ్ యంగ్. ఓకే, అండ్ విమెన్ లైక్ ఇంట్లో ఉంటున్నాము ఏం చేయట్లేదని డిమోటివేట్ చాలామంది చేస్తారు. మీరు చేసే పనులు ఏ మెన్ చేయట్లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ హౌస్ వైఫ్ అయినా లేకపోతే కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ అయినా ఎవరైనా సరే యూ హ్యావ్ యువర్ ఓన్ కేపబిలిటీస్. మీరు జాబ్ చేసినా అంటారు, జాబ్ చేయకపోయినా అంటారు, ఇంట్లో ఉన్నా తిడతారు, ఆఫీస్కి వెళ్ళిపోయినా తిడతారు, పిల్లల్ని చూసుకున్నా తిడతారు, పిల్లలు చూసుకోకపోయినా తిడతారు. సో సొసైటల్ ప్రెషర్స్ మీద అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. యూ ఆర్ గ్రేట్. That was so amazing. Thank you so much for sharing your insights and all the women who also learned so much from you. I think నేనే కాదు చాలా అమ్మాయిలు కూడా చాలా నేర్చుకున్నారు అనుకుంటా. థ్యాంక్ యూ. Thank you so much.